వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సమాజంలో అత్యంత సేవా దృక్పథంతో ప్రతిరోజు కూడా ప్రతి నిత్యము కూడా వేలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్లకు ఈరోజు 460 కోట్ల రూపాయలు అక్షరాల వాళ్ళ అకౌంట్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని. ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం, ఆ రోజు 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి అరాకొరగా సాయం చేస్తే ఆ 10,000 రూపాయలు ఈవేళ 50% పెంచి ఈవేళ 15,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క ఆటో డ్రైవర్కి ఈరోజు ఈ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో కేవలం 2,61,000 మందికి మాత్రమే ఇస్తే ఈరోజు మరొక 30,000 మంది లబ్ధిదారులను పెంచి 2,90,000 మందికి ఈరోజు లబ్ధి చేకూరుతున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో కేవలం 260 కోట్ల రూపాయలు మాత్రమే డ్రైవర్లకి సాయం అందిస్తే ఈరోజు 460 కోట్ల రూపాయలు ఈరోజు మరి డబల్ ఇవాళ సాయం ఇవాళ రైతులకు అందజేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ప్రభుత్వం ఒక చేత్తో 10,000 రూపాయలు ఇస్తున్నట్టుగా ఇచ్చి మరొక చేత్తో గుంతల రోడ్లతో రిపేర్లకి ఒక 15,000-20,000 రూపాయలు, ఆ రోజు రోడ్డు ట్యాక్స్ పేరు చెప్పి ఇంకొక 15,000-20,000 రూపాయలు మళ్ళీ ఆ యొక్క మరి డ్రైవర్కి భారం చేకూరేటువంటి కార్యక్రమం. కానీ ఆ రోజు 3,000 రూపాయలు ఉండేటువంటి ఏదైతే గ్రీన్ ట్యాక్స్ని 20,000 రూపాయలకి పెంచి అదొక 15,000 రూపాయలు భారం వేసేటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా ఏదైతే మరి పెద్ద ఎత్తున రోడ్డు మీదకి ఆ రోజు ఆటో రావాలని అంటే ఎక్కడ చూసినా కూడా 5,000, 3,000, 2,000, 10,000 ఫైన్లతోటి మరి ఆ యొక్క ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి లాక్కున్నటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా ఏదైతే ఎవరైనా ఆటో కార్మికుడికి కొంచెం మద్యం బలహీనత ఉంటే దాన్ని కూడా ఆసరాగా తీసుకుని మద్యం ధరలను కూడా అమాంతం ఆ రోజు పెంచేసి కల్తీ రకం మద్యంతో మరి ఒక్కొక్క మరి 35,000 రూపాయలు ఆ రోజు భారం. కానీ అంటే ఈ రకంగా చూస్తే ఫైన్ల వల్ల కానీ, ట్యాక్సుల వల్ల కానీ, గుంతల రోడ్ల వల్ల కానీ, డీజిల్ పెట్రోల్ ధరల పెంపు వల్ల కానీ, మద్యం బలహీనత ఉన్న వాళ్ళ దగ్గర మద్యం ధరల పెంపు వల్ల కానీ 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి గత ప్రభుత్వం లాక్కున్నటువంటి పరిస్థితి, గుంజుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక చేత్తో 10,000 ఇచ్చి మరొక చేత్తో 1,00,000 రూపాయలు గత ప్రభుత్వం గుంజుకుంది. ఈ రోజు అటువంటి పరిస్థితి లేకుండా 1,400 కోట్ల రూపాయలతోటి ఈవేళ గుంతలు లేనిటువంటి రోడ్లని ఈ సంవత్సరం కాలంలోనే మేము ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా రోడ్ ట్యాక్స్ అనేది పెంచకుండా మరి ఈవేళ కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గ్రీన్ ట్యాక్స్ 20,000 ఉంటే దాన్ని 3,000 రూపాయలకి తగ్గించినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆటో డ్రైవర్ల యొక్క సేవలో వాళ్ళకి నిత్యం మరి గమ్యస్థానాలకు చేర్చేటువంటి ఆటో డ్రైవర్లకి సేవలు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం. ఆటో డ్రైవర్ల సేవలో ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు జమ వేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు రామానాయుడు గారు ముఖ్య అతిథిగా రావడం, కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఒక్కటే చెప్తా ఉన్నాం, కూటమి సంక్షేమానికి కట్టుబడి ఉంది. పన్నులు వేసి ఒక పక్కన సంక్షేమం ఇస్తూ మరో పక్కన పన్నులు వేసి వాళ్ళ దగ్గర నుంచి రెట్టింపుగా వసూలు చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చెయ్యబోదు. సంక్షేమానికి కట్టుబడడం అంటే ఓ పక్కన సంపద సృష్టించడం కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. సంపద సృష్టిస్తా ఉన్నాం, సంక్షేమం చేస్తా ఉన్నాం, షరతులు లేని సంక్షేమం, పన్నులు పెంచని సంక్షేమం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఆటో డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రీన్ ట్యాక్స్ ఏదైతే ఉందో 20,000 రూపాయలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెంచున్నారో
గతంలో 200 ఉండేది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 220,000 చేశారు. ఆ 20,000ని 3,000 చేసి 1,500 కింద కట్టుకునే వెసులుబాటు కూడా కూటమి ప్రభుత్వం అందించింది. ఈరోజు ఆటో కార్మికుల్ని కోరుతా ఉన్నాం, మీకు ఎవరు మేలు చేస్తా ఉన్నారు? 10,000 ఇచ్చి ఒక చేత్తో మీ దగ్గర నుంచి 30,000 లాక్కున్న వాళ్ళు కావాలా? 15,000 ఇచ్చి ఏ పన్నులు పెంచకుండా, ఆఖరికి పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెంచకుండా మీకు మేలు చేసేవాళ్ళు కావాలన్నది కార్మికులందరూ ఆలోచించాలని మరొక్కసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.